గుడ్ మార్నింగ్ అగైన్ ఫ్రమ్ దిస్ బర్త్డే గర్ల్. రెడీ అయిపోయానండి. ఒక కంప్లీట్ గెట్ రెడీ విత్ మీ కూడా షూట్ చేశాను. అవుట్ఫిట్, జ్యువెలరీ అంతా. ఐ వోర్ ఆల్ న్యూ ఐటమ్స్. నిన్న నైట్ వీళ్ళు గిఫ్ట్ ఇచ్చినట్టు మొత్తం అన్ని పేరప్ చేసేసాను. డ్రెస్ కూడా దానికి మ్యాచింగే తీసుకున్నాను అనమాట. అక్కడికి వెళ్ళి చూపిస్తాను డ్రెస్ ఎలా ఉంది అని చెప్పేసి. మన దర్శన్ ఇంకా అక్కడ రెడీ అవుతున్నారు. అండ్ పప్ప నేను ఇద్దరం రెడీ అయిపోయినామండి. పప్పదేం కౌంట్ లేదులేండి. అమ్మాయిలు రెడీ అయినంతసేపు వాళ్ళకేం పట్టదు కదా, అందుకే తొందర రెడీ అయిపోయినారు. అత్తయ్య ఇంకా రెడీ అవుతున్నారు. యాక్చువల్లీ నేను హెయిర్ వాష్ చేసుకోవాలని చెప్పేసి కొంచెం తొందరగా లేచినాను కాబట్టి నాకు తొందరగా అయింది, అంతే, ఇంకేం లేదు. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ అవుట్ఫిట్. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు మిస్ అయ్యింటే గెట్ రెడీ విత్ మీ, హియర్ ఈస్ ద అవుట్ఫిట్. ఇది నేను వేరే మోడల్లో తీసుకున్నాను అనమాట. అత్తయ్య నేను కలిసి సెలెక్ట్ చేసుకున్నాము. దిస్ ఇస్ సో గుడ్. జ్యువెలరీ చాలా రోజులు ముందు తీసుకోండి, నాకు కూడా అంత గుర్తులేదు. అండ్ వాచెస్ ఫ్రమ్ టీసర్ట్, ఇదే మా మావయ్య గిఫ్ట్ చేసిండేది. ఇంకా జస్ట్ ఇప్పుడే అట్లా దీనికి ప్లాస్టిక్ అవన్నీ స్టిక్కర్స్ ఉంటే తీసేసాను అనమాట. అండ్ ఆబ్వియస్లీ చెప్పులు వచ్చేసి దర్శన్ ఇచ్చిండేటివి. సో గుడ్ కదా, అసలు చాలా బాగా కనిపిస్తున్నాయి. బ్యాక్ టు ద స్కూల్ గర్ల్ వైబ్. దే ఆర్ లుకింగ్ సో క్లాసీ. అండ్ దీంతో పాటు జస్ట్ ఫొటోస్ కోసం అని చెప్పే, ఓకే, దేనికి కాదు, జస్ట్ ఫొటోస్ కోసం అని చెప్పేసి నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటున్నాను. దర్శన్ నిన్న వెళ్ళినప్పుడు చాల్సన్కి ఇది తీసుకున్నాం కదా, దర్శన్ అదే కదా బేజ్ అక్కడ ఉంది. సో అది తీసుకుంటున్నాను అనమాట. ఇట్స్ జస్ట్ ఫర్ ఫొటోస్ అండ్ అస్థెటిక్స్ అంతే. మా అత్తయ్యకి బ్యాక్ ప్యాక్ ఇస్తున్నానండి ఈరోజు. సో నా బ్యాక్ ప్యాక్ వాళ్ళు వేసుకుంటారు, సో దట్ వీ కెన్ స్విచ్ ఫొటోస్కి అంతా బాగా వస్తాయని చెప్పేసి. వీఆర్ ఆల్ సెట్. ఈరోజు ఐటనరీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి వ్లాగ్ కంటిన్యూస్గా చూడండి. యూ విల్ గెట్ టు నో. అండ్ బ్యూటిఫుల్ పిక్చర్స్ అండ్ చిన్న రీల్స్ కోసం ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నాట్ ఓన్లీ మీ, దర్శన్ కూడా. ఓకే, బర్త్డే నాదా నీదా? నాది. మరి నువ్వెందుకు ఇంత మంచిగా రెడీ అవుతాను? నేను నార్మల్. అది కరెక్టేలేండి, ఎవరి బర్త్డే అయినా ఇద్దరు అట్లా అవుతాం. కానీ లుక్ ఎట్ దర్శన్, హీస్ వెరీ క్యూట్, హీస్ వైబింగ్ గైస్, హీస్ వైబింగ్. నా బర్త్డే ని వైబ్ అవుతున్నా. ఎస్, నీ బర్త్డే నా బర్త్డే రెండు ఒకటే. ఓకే. నా బర్త్డేలో లాస్ట్ టైం నా బర్త్డేలో ఎక్కువ తీసుకుంది. ఏం తీసుకోలేదండి, ఈసారి నా బర్త్డేకి దర్శన్ నువ్వు ఎక్కువ తీసుకో. అబ్బా నాకేం వద్దులే. ఓకే, లెట్స్ గో. మనం ఆర్ట్ సైన్స్ మ్యూజియం దగ్గరికి వెళ్తాము. ఐఎమ్ నాట్ షూర్ వాయిస్ వినిపిస్తుందో లేదో. ఆర్ట్ సైన్స్ మ్యూజియం మనం లాస్ట్ టైం చూసినాం, కానీ నాకు అంత గుర్తులేదనమాట. ఐ థింక్ హడావిడిగా చూసినట్టున్నాము. పక్క వాళ్ళకి ఫస్ట్ టైం. ఇది ఇక్కడ ఎక్కువసేపు పట్టదు అనుకుంటాను. ఐ థింక్ మోర్ దాన్ 1 hour అయితే పట్టదు. వెతుక్కొని వెళ్తున్నాం అనమాట ఎలా ఉంది అని. ఇవి కూడా టికెట్స్ అన్ని ఆన్లైన్లోనే చేసేసుకున్నాము. అండ్ మనకు ప్రతి చోట అట్లా ఇండికేషన్స్ ఉంటాయి, ఓకేనా? సో ఆ ఇండికేషన్స్ని ఫాలో అయితే వెళ్తే సరిపోతుంది. అక్కడ ఉంది చూడండి, ఆర్ట్ సైన్స్ మ్యూజియం అని చెప్పేసి. అండ్ క్యాబ్ ఫెసిలిటీ కూడా సూపర్ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. మొత్తం అన్ని ఇక్కడ లైన్లో నిలబడి ఉంటాయి. మీరు కావాలంటే గ్రాబ్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ ఇదంతా ట్యాక్సీ పాయింట్, లోకల్ ట్యాక్సీస్ అలా ఉంటాయన్నమాట. సో అవైనా అంతే మీటర్ ప్రకారం, మనకు మీటర్ ఎలా వేస్తారు ఇండియాలో, సో సేమ్ అదే మీటర్ ప్రకారమే ఇక్కడ క్యాబ్స్ రన్ అవుతాయి. లేదు కొంచెం ఈ నో స్మోకింగ్ కార్స్ అట్లాంటివి ఏమైనా కావాలనుకుంటే మనకు గ్రాబ్లో అవైలబుల్లో ఉంటాయి. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్, మేము జనరల్గా అదే చేసుకుంటున్నాము. ఒకసారి అట్లాంటివి కూడా ట్యాక్సీ ఎక్కాలి, చూద్దాం ఎలా ఉంటుందో. స్మోక్ ఉంటుంది అనమాట మెయిన్, అది తలనొప్పిస్తుంది అని చెప్పేసి నేను నార్మల్ క్యాబ్స్ ఎప్పుడు చేయలేదు, కొంచెం సిగరెట్ ఎక్కువ. సో ఆర్ట్ సైన్స్ మ్యూజియంకి అయితే మనం నిన్న వచ్చాం కదా, షాపీస్ అని చెప్పేసి, మెరీనా బే శాండ్స్ షాపింగ్ మాల్ పెద్దది. సో అక్కడ నుండే మనం డైరెక్ట్ ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో అక్కడ నుండే ఇప్పుడు మనం వెళ్తున్నాం. మనకు చూడంగానే కనిపించేస్తుంది బయటకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో అదే మనకు ఆర్ట్ సైన్స్ మ్యూజియం అనమాట. మంచిగా అక్కడ అంతా రాసుంటారు అనమాట. ఆర్ట్ సైన్స్ మ్యూజియం డైరెక్షన్స్ అవ్వచ్చు, ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. నావిగేషన్ అయితే చాలా ఈజీ అవుతుంది, దాని గురించి వరీ అయ్యే అవసరం కూడా లేదు. అండ్ మనం టికెట్స్ అయితే బుక్ చేసుకొని ఉంటాం కదా, టికెట్స్ ఒక్కొక్కసారి ఏంటంటే డైరెక్ట్
డైరెక్ట్ మెయిల్కి వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి జస్ట్ వౌచర్స్ వచ్చింటాయి అనమాట. అవి మనం కౌంటర్లో చూపించి మళ్ళీ ఫిజికల్ టికెట్స్ అయితే కొన్ని వాటికి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికైతే డైరెక్ట్గా నాకు టికెట్స్ అయితే మెయిల్ వచ్చేసాయి అనమాట. సో డిఫరెంట్ ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయి, మీరు కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు అనమాట. లేదు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. డైరెక్ట్ టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట అక్కడ. అండ్ బేసికలీ ఏంటంటే ఈ టికెట్స్ అనేటివి టికెట్ కౌంటర్లో అండ్ మనకు ఆన్లైన్లో కూడా ఒకటే ప్రైజే ఉన్నట్టున్నాయి ఆల్మోస్ట్. ఆర్ట్ సైన్స్ మ్యూజియం టికెట్స్ అయితే ఒక్కొక్కరికి నాకు తెలిసి 1500 to 1600 మధ్యలో పడింది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సీజన్ ఆల్సో. ఒకవేళ కొంచెం పీక్ సీజన్ ఉంది అనుకుంటే ఇంకా కొంచెం ప్రైజెస్ హైక్ చేస్తారేమో, నాకు తెలీదు. కానీ దీనికైతే మాకు పడిండే ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కరికి 1550 అట్లా పడింది అనమాట. 1500 చేంజ్. అండ్ లోపలికి వెళ్ళిన వెంటనే ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఆర్ట్, డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ వరల్డ్ అని చెప్పేసి ఒకటి, అండ్ గాడెస్ అని చెప్పేసి ఒకటి, అట్లా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. విఆర్ గ్యాలరీ అని చెప్పేసి ఫ్లోర్స్ ఐ థింక్ ఒక 3 to 4 ఫ్లోర్స్ ఉన్నట్టున్నాయి అనుకుంటా. సో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తారనమాట. ఒక మంచి వరల్డ్ ఆఫ్ ఆర్ట్, సైన్స్, మ్యాజిక్ ఇవన్నీ ఒక మంచి కలెక్షన్ లాగా ఉంటాయన్నమాట. కొన్ని వాటిలో డిజిటల్ కలెక్షన్ లాగా కూడా ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇట్లాంటివన్నీ మంచిగా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీకు ఇవన్నీ బాగా నచ్చుతాయి అన్నమాట. ఇక్కడ ఏదో వీళ్ళు ఆడుకుంటున్నారండి. పిల్లోళ్ళు ఆడుతున్నారో పెద్దోళ్ళు ఆడుతున్నారో అర్థం కావడం లేదు. లుక్ ఎట్ దిస్, ఆడుకుంటున్నారు ఇక్కడ. దాని లోపలికి ఎట్లా పోయినారో వీళ్ళు తెలియట్లేదు. కానీ అంతా మొత్తం నియాన్. నాకు తెలిసి ఇదంతా పిల్లలది ఆర్ట్స్ ఉంటాయి, చూసినారా, చేసుకుంటున్నారు చూడండి. ఇక్కడ పెయింటింగ్, కలరింగ్, పిల్లలది ఒకటే కాదు పెద్దోళ్ళు కూడా చేస్తున్నారు. ఫ్రీ అనుకుంటా, కావాలంటే చేయొచ్చు. పేపర్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో మీకు కనిపించట్లేదు కానీ ఆర్ట్, సారీ లైటింగ్కి చూస్తే కనిపిస్తుంది. యా ఇక్కడ ఫ్లైట్ కనిపిస్తుందా మీకు? సో దీన్ని కలరింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కూర్చొని. దిస్ ఈస్ ఫర్ ఫ్రీ. దర్శన్ లాస్ట్ టైం వచ్చినామా మనం దీనికి? లేదు కదా. సో ఇక్కడ ఓకే రాలేదు కదా. సో మ్యూజియంకి లాస్ట్ టైం రాలేదు. ఇక్కడ కూర్చొని మీరు ఫ్రీగా ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట. మీకు ఏది కావాలంటే ఆ డ్రాయింగ్ వేసుకోవచ్చు. కలర్ పెన్సిల్స్ అన్నీ అక్కడ ఇచ్చినారు. ఇటు సైడ్ చూడు ఇంకా. యా స్వింగ్ ఇది కాదు, ఇట్స్ లైక్ లోపల ఉన్నారు వాళ్ళు, ఆడుతున్నారు అక్కడ. ఒక సైడ్ నుండి ఒక సైడ్కి దాటుకుంటున్నారు. మేము అక్కడ నుండి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళింటే ఈ ప్లేస్ మాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఫొటోస్ అయితే ఎంత బాగా వచ్చాయో. ఇవన్నీ గ్లాస్ క్రిస్టల్స్ వస్తాయి కదా, సో అవి. అండ్ వాళ్ళు వెళ్ళేటప్పుడే చెప్తారనమాట ఒక్కొక్కరే వెళ్ళాల్సి ఉంటుంది, ఇద్దరిద్దరు వెళ్ళడానికి ఉండదు. బికాజ్ అవి చాలా డెలికేట్గా ఉంటాయి. సో కొంచెం ఏమన్నా అటు ఇటు ఉన్నా కూడా బ్రేక్ అయిపోయి సో అట్లా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దోస్ విల్ బి వెరీ డెలికేట్. సో చాలా చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగా నచ్చింది. జస్ట్ కింద ఫ్లోరింగ్ మొత్తం గ్లాస్ ఉంటుంది అనమాట. మనం నడుస్తూ వెళ్ళడం. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇదైతే చాలా బాగుండింది. అండ్ పైన అన్ని ఎగ్జిబిషన్స్ ఉన్నాయి కానీ మేమైతే వెళ్ళలేదు. వచ్చేసినాం జస్ట్ ఇప్పుడే మేము ఆర్ట్ సైన్స్ మ్యూజియం నుండి. మాకు అంతేం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అంటే మీరు ఇఫ్ యు ఆర్ ఆర్టిస్టిక్ ఇనఫ్, అంటే మీకు అది బాగా ఇష్టం అయితే ఆర్టిస్టిక్ థింగ్స్, పిల్లలకైతే బాగా నచ్చుతుంది. పెయింటింగ్ మనకైతే ఇంకోటి ఏమంటే దాంట్లో క్రిస్టల్ లైటింగ్ చూడడానికి బాగుంది. అంటే మేమంత ఆర్టిస్టిక్ కాదు కాబట్టి మాకేం యావరేజ్ అని అనిపించింది. కొంతమందికి బాగా నచ్చుతుంది. మనకి ఆర్టిస్ట్ లాగా చేసేయడం రాదు, అంటే తెలిసి దింపడమే. అంటే ఏదో సినిమా డైలాగ్ కొట్టేసినట్లేండి ఫ్లూక్లో. అది పెయింటింగ్స్ అవన్నీ వేసే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. మేము ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అదేంటి ఐస్ క్రీమ్ మ్యూజియం అనుకుంటా.
ఇక్కడే మేము ఇందాక కార్ పికప్ ఎక్కడ మంది అయింది మాల్ లోపలికి పోయి బయటికి కదా. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. లెట్స్ గో. ఐ థింక్ అక్కడ బాగానే ఉంటుంది అనుకుంటా. ఇన్స్టాగ్రామ్లో నేను చాలా రీల్స్ చూసినాను. సో రీల్స్ ఫొటోస్ ఎలా ఉంటుందో తెలీదు కానీ బట్ ఇట్స్ పింట్రెస్ట్ వైబ్ అని అయితే తెలుసు. చూద్దాం. పింట్రెస్ట్కి అయితే చాలా బాగా కనపడింది. డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. మనం నెక్స్ట్ వెళ్తా ఉండే ఒక ఫన్ ప్లేస్ ఏంటి అంటే మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్. యాక్చువల్లీ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది వెళ్ళడానికి కుదరలేదు. సో ఈసారి కవర్ చేద్దాం అనుకున్నాం అనమాట. ఒక మంచి ఫన్ ప్లేస్ లాగా ఉండబోతోందని అయితే అర్థమైంది. నేను చాలా చూసాను అనమాట పింట్రెస్ట్లో అండ్ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఫేమస్ అయింది. ఐ థింక్ ఈ ప్లేస్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ క్యూట్ పిక్చర్సే. బికాజ్ లోపల అంత క్యూట్గా ఉంటుంది అని చూసి ఇంకా వెంటనే బుక్ చేశాను అనమాట. అండ్ ఈ టికెట్ కాస్టింగ్ అయితే ఒక్కొక్కరికి 3000 ఉంటుంది. సో ఒక్కొక్కరికి 3000 లోపల ఏముంటుందో ఏమో చూసిన తర్వాత అది వర్తో కాదో మనకు తెలుస్తుంది. అండ్ ఈ ప్లేస్ అయితే నేను చూసిన దాని ప్రకారం ఐ థింక్ 7 ప్లేసెస్లో ఉందనుకుంటా. న్యూయార్క్ సిటీలో ఉంది, షికాగో, ఆస్టిన్, సింగపూర్ అండ్ ఇంకా మయామీలో ఉంది, బోస్టన్. ఐ థింక్ ఈ ప్లేసెస్లో ఉంది అనుకుంటాను అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టికెట్ ప్రైసింగ్ ఉండొచ్చు. కాకపోతే మేము వెళ్ళింది అయితే సింగపూర్లో కాబట్టి మాకు ఒక్కొక్కరికి 3000 అట్లా పడింది అనమాట. అండ్ వెళ్ళడానికి కూడా కొంచెం టైం పట్టింది మాకు. బికాజ్ సిటీ నుండి కొంచెం దూరమే ఉందనుకుంటా. అట్లీస్ట్ ఒక 25 minutes అయినా పట్టిందనమాట. అండ్ వెళ్తుంటే నేను నోటీస్ చేసింది ఏంటంటే చాలా మంచిగా రెసిడెన్షియల్ ప్లేస్ లాగా అనిపించింది. విల్లాస్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద విల్లాస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. సో ఒక డిఫరెంట్ జోన్ ఆఫ్ సింగపూర్ని చూసినాం మేమైతే వెళ్ళేటప్పుడు. మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్ దగ్గర నిలబడి ఉన్నాము. లోపల అయిన తర్వాత మళ్ళీ మనల్ని పంపిస్తారు. ఇట్లా టికెట్స్ ట్యాగ్స్ ఇస్తారనమాట ఇట్లా. సో ఇది అయిపోయిన తర్వాత కొంతమందిని లోపలికి పంపివని చెప్పిన తర్వాత పంపిస్తారు. ఐ థింక్ త్వరగానే పంపించేలాగున్నారు. చూద్దాం. మా పప్ప ఈజ్ ఎక్సైటెడ్ టు ఈట్ ఐస్ క్రీమ్. దర్శన్ కూడా చూద్దాం లోపల ఎలా ఉంటుంది. లాస్ట్ టైం మేము కూడా రాలేదు దీనికి, మాకు కూడా పెద్దగా ఐడియా లేదు. ఇప్పుడు వచ్చింది ఈ రోజు వెళ్తా ఉండే దాంట్లోకి మేము కూడా ఎప్పుడు పోలేదు అనమాట. అంటే నెక్స్ట్ దానికి ఆఫ్ కోర్స్ వెళ్ళాము. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కొంచెం షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. మా పప్ప చూడండి. పప్ప ఐస్ క్రీమ్ ಎಷ್ಟು తింటిరా? ಸ್ವಲ್ಪನೇ ತಿನ್ನ ದರ್ಶನ್ ಜಾಸ್ತಿ దర్శన్కి ఇష్టం అని చెప్తారు కానీ ఏం లేదు, మా పప్ప కూడా బాగానే తింటారు. నాకంటే ఎక్కువ తినేది మా పప్ప. ನೋಡೋಣ ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ ಫ್ಲೇವರ್ ನೋಡ್ತೀನಿ ಟೇಸ್ಟ್. ఓకే. ಸ್ವಲ್ಪ ఇందాకే అడిగినారండి, ఏమన్నారు తెలుసా? ఎంతసేపు అయినా తినచ్చు ఐస్ క్రీమ్ అని అడుగుతున్నారు. లోపలికి అలౌ చేసిన వెంటనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఎలా ఏంటి ఫన్గా ఉంటుంది ప్లేస్, మీరు ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి కొంచెం ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లాగా ఇస్తారు. అండ్ మనల్ని లోపలికి పంపించడం కూడా ఆల్రెడీ లోపల ఉండే వాళ్ళ దాంట్లో బయటికి వచ్చేసింటారు కదా ఎగ్జిట్ అయ్యి కొంతమంది. సో సెట్ ఆఫ్ బ్యాచెస్ లాగా పంపిస్తారనమాట. బికాజ్ లోపలంతా కొంచెం ఫ్రీగా ఉండాలి, ఎక్స్పీరియన్స్ బాగుండాలి, ఫన్ ఉండాలి అని చెప్పేసి. మరీ టూ క్రౌడెడ్ ఉన్నా కూడా మనం ప్లేస్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేం కదా అందుకు. అండ్ అక్కడ మాకు చెప్పారనమాట, ఇట్లా మీరు ఫస్ట్లో ఏమన్నా మీకు ఫేవరెట్ ఐస్ క్రీమ్ని ఏది ఫేవరెటో అది మీరు నోట్ చేసుకొని మీరు స్టిక్ చేసుకోవచ్చు మీ డ్రెస్ మీద. మీరు ఫేవరెట్ ఫ్లేవర్స్ ఏవే ఉన్నాయి, లోపల ఏమేమి మీకు అందుబాటులో ఉంటాయో అవన్నీ మొత్తం అక్కడ లిస్ట్ రాసి పెట్టారనమాట. సో మేము వెళ్ళి చూసుకుంటున్నాం అనమాట, ఓ ఇన్ని టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయా అని చెప్పేసి. అండ్ లోపలికి వెళ్ళిన వెంటనే మాకు చెప్పిన ప్రకారం అయితే అక్కడ స్టేషన్స్ లాగా పెట్టింటాము. ఒకదాని నుండి ఒకటికి వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ రాకూడదు. సో ఒకటి మీరు స్టేషన్ పాస్ అయిపోయినారంటే ఆ స్టేషన్ నుండి నెక్స్ట్ స్టేషన్కే వెళ్ళాలి తప్పించి మళ్ళీ రిటర్న్ రాకూడదు అని చెప్పిండేదైతే నాకు బాగా గుర్తుందనమాట. ఎవరికి ఏవేవి ఫేవరెటో అవన్నీ నీట్గా రాసుకొని, చిన్నపిల్లలు స్టిక్ చేసుకుంటారు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు, అట్లా స్టిక్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట. సో లోపలికి వెళ్ళిన వెంటనే ఇట్లా కొంచెం ప్లేఫుల్గా కనిపించింది, ఏంటిది అని చెప్పేసి దర్శన్ చూస్తూ ఉంటే దాంట్లో ఐస్ క్రీమ్స్ గురించి డీటెయిల్స్ అవ్వచ్చు. సో అట్లా ఏవో మెన్షన్ చేసి ఉన్నారనమాట. డిఫరెంట్ గేమ్స్, చిన్నవి పిల్లల గేమ్స్ వస్తాయి కదా. సో లిటరలీ చిన్న పిల్లలకైతే చాలా చాలా బాగుంటుంది ఇది. పిల్లలు అయితే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు తెలుసా. ఇట్స్ సో
ప్లేఫుల్ గైస్. అంటే మొత్తం చుట్టుపక్కల కలర్స్ అన్నీ కూడా మొత్తం పింక్ గర్లీ వైబ్ అట్లా ఉంది కదా. సో నిజంగానే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం అనుకోండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇట్లా ఒక క్యాండీ ఉంటుంది అనమాట. సో కాటన్ క్యాండీ ఇస్తూ ఉంటారు. సో ఐ థింక్ ఇది ఒకటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు అనుకుంటా. మేము నలుగురం కలిపి 2 తీసుకున్నాం. అదే ఎక్కువ ఎంత స్వీట్ అని తింటామని చెప్పేసి, బికాజ్ వీఆర్ మెంటలీ ప్రిపేర్డ్. లోపల ఇంకా చాలా ఉండబోతున్నాయి. సో ఎక్కువ ఇక్కడే కవర్ అప్ చేయకూడదు అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాటన్ క్యాండీ ఇస్తారు అనుకుంటా. ఇక్కడ మోస్ట్లీ అడిగితే ఇస్తారో లేదో, ఇదొక్క సెక్షన్ నాకు తెలీదు. మిగతా లోపలదంతా అయితే కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకున్నాను నేను ఎలా ఏంటి అని చెప్పేసి. సో అక్కడ కాటన్ క్యాండీ తినేసిన తర్వాత లోపలికి వెళ్ళాము. సో లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ కౌంటర్ ఉంది కదా. సో అమ్మాయి ఏంటంటే రాక్ పేపర్ సీజర్ ఆడుతూ ఉందన్నమాట. ఏంది అమ్మాయి అసలు రాక్ పేపర్ సీజర్ ఆడుతోంది, ఏం కథ అనుకున్నాము. సర్లే ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ తీసుకుందాం అని చెప్పేసి దర్శన్ ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాడు అనమాట. ఐస్ క్రీమ్ అయితే అన్లిమిటెడ్ అండి, ఓకేనా. సో ఐస్ క్రీమ్ ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, మీ ఓపిక, ఎంతైనా తినచ్చు. ఇట్లా స్టాల్స్ పెట్టారు కదా ఇక్కడ కౌంటర్స్. సో అలాంటివి ఒక 5-6 కౌంటర్స్ ఉంటాయి. 5-6 కౌంటర్స్లో డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అనమాట. ఒకటే టైప్ కాదు, వెరైటీ షేప్స్, సైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి డిఫరెంట్గా పెట్టుంటారనమాట. మీ ఇష్టం, ఇంకా మీరు ఎంత ఐస్ క్రీమ్ తింటే అంత ఐస్ క్రీమ్ అన్లిమిటెడ్, ఎన్నిసార్లు అన్నా వెళ్ళి అడిగి ఇప్పించుకోవచ్చు. ఆ రాక్ పేపర్ సిజర్ ఏంటి అంటే, సో ఈ గేమ్ ఆడుతున్నాడు కదా ఇప్పుడు. సో ఈ గేమ్ ఆడేటప్పుడు ఒక కాయిన్ కావాలన్నమాట. సో ఒక కాయిన్ వేసిన వెంటనే లోపల ఆ మిషన్ కదులుతుంది. సో ఆ కాయిన్ ఆ కౌంటర్లో ఉన్న అమ్మాయి దగ్గర ఉంటుంది. సో ఆ అమ్మాయితో మనము రాక్ పేపర్ సిజర్ ఆడి గెలిస్తే ఆ కాయిన్ ఇస్తారనమాట మనకు. సో చిన్నపిల్లలకి అయితే ఓడిపోయినా ఇస్తున్నారు అనుకోండి, మనమేం పిల్లలు, మా పెద్దోళ్ళం కదా. సో వీళ్ళకేంది ఇచ్చేది, వీళ్ళు గెలిస్తేనే ఇస్తాం అన్నట్టు ఆ అమ్మాయి గెలిచిన వాళ్ళకి ఒకటే ఇచ్చింది అనమాట. నాకు ఇచ్చింది అండ్ దర్శన్కి ఇచ్చింది. సో మా మామయ్య దగ్గర మీరు రండి ఒకసారి, మీరు ఆడండి అంటే నాకు ఆడేకి రాదు అంటుంటే దర్శన్ వచ్చేసి పర్లేదు నాకు ఇవ్వండి, మీరు గెలిస్తే కాయిన్ నాకు ఇవ్వండి అని చెప్తే మా పప్పని బలవంతంగా తోస్తున్నాం అనమాట ఇక్కడ. బై ది వే నా బ్యాగ్ మా మావయ్య ఎందుకు వేసుకున్నారంటే, దాంట్లో బేసిక్ నా ఒకటే కాదు ఐటమ్స్ అందరూ ఉంటాయన్నమాట. పాస్పోర్ట్స్ అవ్వచ్చు, వాటర్ బాటిల్స్ అవ్వచ్చు. సో అందరివి దాంట్లో ఉంటాయి. ఈరోజు మనం బర్త్డే కల్లు దట్టు కొంచెం బ్యాగ్ నాకు వేరేది ఉంది కాబట్టి అది అక్కడే లోపలే అంటే రూమ్లోనే పెట్టేసి వస్తే అవి దట్ కాంట్ వర్క్అవుట్. ఎందుకంటే పాస్పోర్ట్స్ ఏమైనా షాపింగ్ చేసినప్పుడు అంతా ట్యాక్స్ రీఫండ్ ఉండాలి కాబట్టి సో పక్కా కావాల్సిందే అనమాట బ్యాగ్. ఇంకా డెఫినెట్లీ సమ్వన్ హ్యాస్ టు హ్యాండిల్ ఇట్. అండ్ దర్శన్ వేసుకుంటా అంటే ఎవరు ఇయ్యరు అనమాట. నేను దర్శన్ ఏమైనా తీసుకుంటామన్నా కూడా ఒప్పుకోరు. లేదు మేము తీసుకుంటాం, మాకు అస్సలు ఇవ్వరండి, మేము ఎంత బలవంతం చేసినా కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఇక్కడ నేను గెలిచినానండి కాయిన్. నేను ఆడతానంటే లేదు నేను ఆడతా అని చెప్పేసి. దర్శన్ ఈజ్ ఎ కిడ్ గైజ్, ఓకే, హీఈస్ లిటరలీ కిడ్. నిజంగానే మన ఇన్నర్ కిడ్ని మంచిగా సాటిస్ఫై చేసుకోవచ్చు ఇక్కడికి వస్తే. ఇంకొక సెక్షన్ ఏంటంటే రూమ్ ఫుల్ ఆఫ్ లెటర్స్ గైజ్, ఓకే. మొత్తం ఇట్లా పజిల్ లాగా మొత్తం లెటర్స్ అన్ని జంబుల్ చేసి పెట్టారు. అండ్ ఒక్కొక్క వాల్ మీద ఒక 2-3 క్వశ్చన్స్ లాగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ యూ గ్రేట్ఫుల్ ఫర్ అవ్వచ్చు, లేదంటే వేర్ ఆర్ యూ ఫ్రమ్, లేదంటే వాట్స్ యువర్ డ్రీమ్, అట్లా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని మనం ఫిల్ చేయొచ్చు అనమాట. లెటర్స్ వెతుక్కోవడమే ఇక్కడ ఒక టాస్క్. నేను ఇక్కడ ఏదో చేద్దాము, ఏదైనా ఫార్మ్ చేద్దాము అనుకొని చూస్తున్నాను అనమాట. లెటర్లు వెతుక్కోవడానికి ఒక ఈజీగా 15-20 మినిట్స్ పట్టింది. టైం మంచిగా కిల్ అవుతుంది. అండ్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ కిడ్స్ అండి. నిజంగా మంచిగా ఒక మైండ్ రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అండ్ నేను ఎందుకు బర్త్డే రోజు ఇది సెలబ్రేట్ చేసుకున్నానంటే ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఫన్, ఎంజాయ్. యాక్చువల్లీ ఐటినరీ అంతా నేనే కదా ప్రిపేర్ చేసిండేది ఈసారి. సో నేనేమనుకున్నానంటే మిగతా రోజులన్నీ ఎలాగో ఎక్కువ తిరగడం ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డేకి టైర్డ్ అయిపోతాము. బర్త్డే రోజు ఐ డోంట్ వాంట్ టు గెట్ టైర్డ్. సో నేను ఎక్కువ టైర్డ్ అవ్వాలనుకోవట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఫన్ అని చెప్పేసి ఆ రోజు మాత్రం అన్ని ఫన్ డే లాగా పెట్టినా అనమాట. సో నా బర్త్డే రోజు డే ఇన్ మై లైఫ్ అనేది చాలా ఫన్గా ఉండాలి, స్మూత్గా ఉండాలి, కాలు నొప్పులు లేకుండా ఉండాలి ఒక్కరోజన్నా. బికాజ్ నెక్స్ట్ రోజు నుండి ఎలాగైనా సూపర్ ఫన్ యాక్టివిటీస్, మీరు వ్లాగ్స్ చూస్తూ ఉండండి. ఈసారి నిజంగానే అత్తయ్య మావయ్య ఉన్నందుకో ఏమో తెలియదు కానీ వ్లాగ్స్ అయితే నిజంగా నాకు తీయడానికి చాలా మంచిగా టైం దొరికింది అనమాట. ఐఎమ్ నాట్ ఇన్ రష్. చాలా పీస్ఫుల్గా ట్రిప్ని అయితే బాగా ఎంజాయ్ చేసినాము. అండ్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్, ఓకేనా. సో జూహితు, దర్శను, సో ఇది ఇట్లా
ఇట్లా ఒక్కొక్కటి అట్లా ఫార్మేషన్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అండ్ నెక్స్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇంకా యాజ్ యూజువల్గా ఐస్ క్రీమ్ ఫ్రీ కదా, నేను మొత్తం అంతా అయినా కూడా ఒక ఐస్ క్రీమ్ 1-2 తిన్నట్టున్నాను మ్యాక్సిమం. దాంట్లో కూడా కొంచెం నేను సపరేట్గా ఏం తీసుకోలేదు, ఎందుకంటే నాకు ఐస్ క్రీమ్ ఎక్కువ కాదు, జనరల్గా కూడా కోల్డ్ ఐటమ్స్ నేను తిన్నా కూడా నాకు నైట్కి అంతా హెడేక్ వస్తుంది అని చెప్పేసి బర్త్డే రోజు హెడేక్లు తెచ్చుకోవడం ఇష్టం లేదు. అందుకే సో సైలెంట్గా ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాం ఇక్కడ. ಪಪ್ಪ ಎಷ್ಟನೇ ಐಸ್ ಕ್ರೀಮ್ ಇದು? ಇದು 3ನೇದು. 4th ಅಲ್ವಾ? ಇಲ್ಲ 3ನೇದು. 3 ఐస్ క్రీమ్. మళ్ళీ ఇంకోసారి రాస్బెర్రీ తీసుకుంటారంట. ನಿಮ್ಮ ಲಂಚ್ ಇದೇನಾ? లంచ్ ఏలారు ಬಂದ್ರೆ ಸ್ವಲ್ಪ తింటాను. ఐస్ క్రీమ్ అయితే అప్పుడు నుండి నా గురించి చెప్పేసి అందరూ వాళ్ళే తింటున్నారు మొత్తం. ಜೂಯಿ ತಿಂದಿಲ್ಲ, ನಾನು ಒಂದು ತಿಂದಿಲ್ಲ, ದರ್ಶನ್ ಒಂದೇ ತಿಂದಿದ್ದು, ನಾನ್ 2 ಪಪ್ಪ 3. నేను ఒకటే. దర్శన్ ఒకటే. గుడ్ బాయ్. ఇప్పుడు చికెన్ తింటావు కదా అందుకే. సో ఇందాక వెళ్ళిన కౌంటర్లో ఏంటంటే ఐస్ క్రీమ్ ఒకటే కాకుండా వేరే మెనూ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా అవ్వచ్చు, లేదంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అవ్వచ్చు, అట్లా మెనూ ఉందన్నమాట. కాకపోతే పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ ఇంకా అడిషనల్, ఐస్ క్రీమ్ కాకుండా అడిషనల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఏమైతే ఉందో దానికైతే అంతా పే చేయాల్సిందే అనమాట. సో అక్కడ మేము దర్శన్ వాళ్ళు ఐ థింక్ ఏదో పిజ్జానా ఏదో సంథింగ్ తీసుకున్నాను, నేనైతే ఫ్రైస్ తీసుకున్నాను. ఎందుకంటే జూహిత్ బర్త్డే సాటర్డే వచ్చిందనమాట. అండ్ సాటర్డే నేను నాన్ వెజ్ తినను, థర్స్డే సాటర్డే తినను కాబట్టి I only had veg. Only French fries is my lunch, guys. ఆ టైంకి అయితే మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్ కంప్లీట్ అయిపోయింది. టైం ఇప్పుడు 4 అయింది, 4:10 అయింది గైజ్. ఇక్కడ నుండి మేము వెళ్తా ఉండేది IMM అవుట్లెట్ మాల్. సో ఈ రోజు అయితే ఇంకెక్కువ వ్లాగ్ తీయను, బికాజ్ ఆ IMM అవుట్లెట్ మాల్ గురించి నేను మీకు తర్వాత చెప్తాను అనమాట. ఫుల్ ఆల్మోస్ట్ ఎన్ని సార్లు ఐస్ క్రీమ్ తిన్నారో. దిష్టి అవుతుంది. ఓకే గైస్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇది చిన్న వ్లాగ్ అయిండొచ్చేమో నాకు తెలియదు, కానీ ఇక్కడికి ఎండ్ చేస్తాను. బాత్రూమ్ లో ప్రాంక్ చేయలేదండి, మేము కార్ బుక్ చేసినాం, తొందరగా వచ్చేయండి అని చెప్పినాము. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బర్త్డే వ్లాగ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది విషెస్ గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.